ప్రజల యొక్క ఆదర్శం కొరకు నిలుస్తాము. సేవ చేయడం మా యొక్క ఆశ. మీరందరూ సహకరించవలసిందిగా మీకు అందరికీ మా కృతజ్ఞతలు. ఈ నలుగురు ఈ కథ అయితే ఇదంతా ఇక్కడ అవుతుంది, ఇదంతా వీళ్ళకు సంస్థలకు, చర్చిలకు, పాస్టర్లకు, లేకుంటే సంస్థ స్కూళ్లకు, లేకుంటే హాస్టల్స్కు ఇదంతా కథ అవుతుంది అనే ఉద్దేశంతో దొంగ జీపీఎల్ మళ్ళీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవన్నీ తెచ్చుకున్నారు. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇవన్నీ ఆయనే కథ. దీంట్లో ఒక్క ఫోటో నాదుంటే మనం నన్ను అడగండి. 7 జీపీఎల్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని వితౌట్ మై నాలెడ్జ్, నాకు సంబంధం లేకుండా తెచ్చుకొని 54 డాక్యుమెంట్లు చేసిండు. 200 కోట్ల రూపాయల జాగాను కబ్జా చేసిండు. అలా శాంట్ మారియా మా పైసల తోడ కట్టిండు. దానికి రుజువు చూపెడతా. నేను పక్కపట్టి కూర్చుంటా. సంజీవరెడ్డి అంటే నేను కమ్యూనిస్ట్ అని విన్నాను. నేను సంజీవరెడ్డికి తెలియదా క్రిస్టియన్ జాగాలు? ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినాక ఆయన ఎట్లా వేసుకుంటున్నా అండి? అసలు ఎక్కడ పుట్టింది ములాం? సంజీవరెడ్డి అంటారు 2 నెలల కింద ఒక కుక్క పెట్టింది. అక్కడ వాక్యాలు రాపించిన నేను యాజ్ ఎ కరస్పాండెంట్గా పెడితే మా స్టూడెంట్స్ తీసుకపోయి నేను సిఐ అప్పుడు రెడ్డి గారు, వేరే రెడ్డి ఉండే, పోయి రెస్పాన్స్ చేసిండు. చేస్తే నేను కంప్లైంట్ ఇచ్చిన. నాకు కంప్లైంట్ రిసీప్ట్తో సహా ఉంది. ఇట్లా ఇచ్చినప్పుడు తెలియదు ఆయనకు పెద్ద మనిషికి నన్ను బ్రదర్ ఒకవేళ అది ఆపినప్పుడు జగన్ రెడ్డి నాన్న ఇక్కడ కరస్పాండెంట్ వ్యతిరేకిస్తుండన్న విషయం తెలియాలా, నేను చెప్పాలా? మొన్న రీసెంట్ 10 తారీఖు, ఈ నెల 10 తారీఖు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు స్కూల్ బంద్ చేసినాక మా యాదగిరి అటెండర్ అంటే ఆయన ఆడ పోయి ఫోటోలు తీస్తే ఫోటోలు బంక లక్ష్మణ్ అంటే వాళ్ళ తొత్తులు, వాళ్ళ గురించి డజన్ మ్యాటర్. నాకు జగన్మోహన్ రెడ్డి నాకు టార్గెట్. వాళ్ళు సెల్లు గుంజుకొని జేసీబీ పెట్టి రూపేపాడు హాస్టల్ పొక్క పెట్టి విద్యార్థుల కోసం మిషనరీలు హాస్టల్ను నిర్మిస్తే కూరగాయలకు పెట్టుకుంటానంటాడు. ఈయనకి ఏం అధికారం ఉంది? ఆయనకు జగన్మోహన్ రెడ్డికి చేయడానికి. ఈ సంజీవారెడ్డికి ఏం అధికారం ఉంది? పక్క పంటున్న టీచర్లకు ఏం అధికారం ఉంది? CS 124 అనే కేసు 19/12/2025లో ఎవరు అమ్మద్దు, ఎవరు కొనద్దు. సునంది రామ్ చీఫ్ జస్టిస్ రిటైర్డ్ అనే దాన్ని ఒక కమిషన్ వేసిండ్రు. ఆయన చెప్తుండు విలేకరులకు నిన్న. ఆ కమిషన్లో ఈ డాక్యుమెంట్లు అన్ని తీసుకుపోవాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి రిలీజ్ చేస్తే అప్పుడు వీళ్ళు మునగల్ల అవుతారు. ఇది టు బి ఫ్రాంక్ ఓపెన్ టెల్లింగ్, అందరికి చెప్పొస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా మెన్షన్ చేసిండు నిన్న. ఏమని? ఈ యొక్క డాక్యుమెంట్లు పోయి మేము కోర్టులో సబ్మిట్ చేసుకొని వచ్చినాక ఇప్పుడు కోర్టు ఆంక్షలు ఉన్నాయి. ఎక్కడ నాట్ ఓన్లీ జనగాం, హన్మకొండ, సికింద్రాబాద్, నల్గొండ 5 స్టేషన్లు తెలంగాణలో. బ్యాప్టిస్ట్ దక్కన్లో 5 సెంటర్లలో మా ప్రాపర్టీస్ ఉన్నాయి. 5 సెంటర్లలో తుమ్మారెడ్డి జగన్ రెడ్డికి శాంట్ మారియా కాకుండా ఇట్లాంటి విద్యాలయం పేదలు, దళితులు, బలహీన బడుగు వర్గాలు చదువుకునే స్కూల్ను ఇక దీన్ని కూడా కూలగొట్టమను. ఇంకో శాంట్ మారియా కట్టుకోమను. సరిపోతుంది కదా అంటే ఆయనకు. ఇలా ఇల్లు కట్టుకుంటే నాతో ముచ్చట చెప్తుండ్రు. రమ్మన్ టిబెట్ నా జాగ్రత్తతో 50 డాక్యుమెంట్లతో శాంట్ మారియా కట్టుకున్నాం. మిస్టర్ తుమ్మర్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చినవరా నువ్వు? పైసలు సంస్థకే ఇయ్యవు, చీటింగ్ చేస్తావు, మమ్మల్ని చీటింగ్ చేస్తావు. 5-10 ఇచ్చినా పెద్ద షో చేస్తావు. ఈ డాక్యుమెంట్లు ఎక్కడిరా? నీ ఒక్క ఫోటో ఉన్నారా? ఒక్క ఫోటో ఏది? శ్రావణ్ డాక్యుమెంట్లో మాత్రం ఒక విట్నెస్ పెట్టిన బ్రదర్, నాట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ రాధాకృష్ణ ఉన్నప్పుడు విట్నెస్ సాక్షి సంతకం పెట్టాను తప్పితే ఒక గజం నేను ఎగ్జిక్యూట్ చేస్తే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. యాజ్ ఎ కరస్పాండెంట్గా నేను గట్టిగా మాట్లాడవచ్చు. నిజాముద్దీన్ నగర న్యాయం ఉంది, నిబద్ధత ఉంది. 8 ఏళ్ళు పోరాడుతున్నా, బొడగులు సంసారం చేస్తున్నా. తెల్లోడు ఇస్తలేడు, నాకు నల్లోడు ఇస్తలేదు రూపాయి. తెలుగు మీడియం 7 తోటి 3 టీచర్లతో 29 మంది టీచర్ల నుండి వచ్చారు. ఇప్పుడు 7 టీచర్లకు డబ్బులు ఇచ్చుకుంటా, అటెండర్కి ఇచ్చుకుంటా, కరెంట్ బిల్లు ఇచ్చుకుంటా. ఈ గ్రౌండ్ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్ ఇవ్వండి కాదు. నేను గవర్నమెంట్ డిఓ కూడా రిపోర్ట్లో 15 ఎకరాల 37 గుంటలు జూనియర్ కాలేజీకి ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ ఉందని ప్రతి సంవత్సరం నేను రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది డిఓ ఆఫీసుకు. సమ్మక్క సారక్క ప్రజల కోసం పెడితే వాడు 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చాడు బ్రదర్. నేను రిసీట్ ఇచ్చిన ఆఫీసర్కి
బరాబర్ ఇచ్చిన మా యాదగిరికి అటెండర్కి ఇచ్చిన కరెంట్ బిల్లు 3,500 కట్టిన. నీకు అదే నా ఆన్సర్ చెప్పేది. నాకు డీవో ఉంటుంది, ఆర్టీ ఉంటుంది, నాకు నన్ను పెట్టిన సమావేశం ఉంటుంది. నాకు నీకేం ఆన్సర్ చెప్తాను నేను? ఎగ్జిబిషన్ పెట్టినట్టే నాకు ఇక్కడ నిధులు లేవు. అమెరికా ఇస్తాడు, తెల్లవాడు ఇస్తలేడు. నీ ఇష్టం వచ్చిన నువ్వు పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పటికైనా చెప్తున్నా బ్రదర్, అది కొన్నోళ్ళు ఫాల్స్గా మీరు దయచేసి వాళ్ళు నష్టపోతారు. నెంబర్ 1, నా మీద ఆరోపణలు విపరీతంగా చేసిండు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. నీకు సాల్ బాబు శాన్బేరియా భార్య బీడీ, ఎంఏ బీడీ, ఈమె కూడా క్వాలిఫైడ్ టీచర్. ఇక్కడ సర్వీస్ చేస్తున్నా. ఒక చాక్పీస్ కొనియనోడు, ఒక పరీక్ష కొనియనోడు ఇలా మాట్లాడుతూ నా గురించి ఏం సర్వీస్ చేసినావు అంటాడు. వినడం వచ్చామండి సార్, నేను ఆవేశంతో మాట్లాడుతున్నా బరాబర్. దయచేసి ఎవరన్నా వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చినావా పిల్లలకు, ఒక పెన్సిల్ ఇచ్చినావా, ఒక ఒక టీచర్కి జీతం ఇచ్చినావా, కరెంటు బిల్లు కట్టినావా, ఒక టీచర్కి ఉద్యోగం ఇచ్చినావా? ఎందుకు రాదు మాట్లాడేది? రెస్టారెంట్ జాగాల పైసలు తీసుకొని పోయి నువ్వు శాన్ మేరియాని డెవలప్ చేసుకుంటే ఇలా నా గురించి మాట్లాడుతావు. ఇల్లు కట్టుకున్నావని నీ శాన్ మేరియా కట్టుకున్నావురా? నా దళిత నువ్వు ఇచ్చిన రూపాయి అసలు కుండలు పెట్టి కింద 10 పైసలు ఇచ్చి కోట్లు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏంద్రా లెక్క ఏరా? దీనికి లెక్క ఈ డాక్యుమెంట్ల విల లెక్క కట్టరా? ఎన్ని కోట్ల ప్రాపర్టీ బ్రదర్? నేను ఆవేశంగా కాదు, ఇది రియల్గా మాట్లాడుతున్నా. మనసులోకి వెళ్ళి మాట్లాడుతున్నా. న్యాయం ఉంది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది నా దగ్గర. కానీ అందరూ మా సహకారం, మా ఫీల్డ్ సహకారం తీసుకుంటా, పాస్టర్ సహకారం తీసుకుంటా, ఇట్లాంటి పెద్దల ఆశీస్సులు తీసుకుంటా. బ్రదర్, ఈ స్కూల్ను మాత్రం పరుల చేతికి ఉండడంలో మీరు కూడా సహకరించాలని నా యొక్క మనవి. నన్ను అకౌంట్, ఈ యొక్క అకౌంట్ ఉంది కదా, ఐఓబి అకౌంట్లో 4 కలిసి పైసలు వేయాలి బ్రదర్. అంటే మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటేవాడు అడగవచ్చు. నేను ఎందుకంటే మీకు పెద్ద మనిషి ఏమో స్టోరీ చెప్పిండు, నేనేమో కరెంట్ అఫైర్స్ ఏంటంటే CS 120 ప్రకారంగా ఎట్టి పరిస్థితిలో అమ్మొద్దు, కొనొద్దు. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఈ యొక్క రిటైర్డ్ జడ్జి తోటి రిలీజ్ అయితేనే అప్పుడు నువ్వు పొజిషన్ మీకు పోలే బాబు. ఈ మధ్యలో ఆర్డర్లు